నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం నర్సీ అగ్రహారంలో సీసీ రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చిన రోజు మే 13. అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించారన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. కార్ల మండలం జక్కరం గ్రామంలో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు. వైభవంగా కాళ్లకూరు వెంకన్న రథోత్సవం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిపులార్. భీమవరం నర్సీ అగ్రహారంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం భీమవరం మున్సిపాలిటీ 5వ వార్డు కుముదవల్లి రోడ్లో ఆర్టీసీ డిపో అవుట్ గేట్ కార్నర్ నుంచి దుర్గా కర్రీ పాయింట్ వరకు 3,02,00,000 రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పరిశీలించారు. ప్రస్తుతం 6 మీటర్లు ఉన్న రోడ్డును 11 మీటర్లు సిమెంట్ రోడ్డుగా వెడల్పు చేసే పనులు వేగంగా సాగుతున్నాయని, ఎలక్ట్రికల్ స్తంభాలు అడ్డంగా ఉండటం వల్ల పనులు కొద్దిగా ఆలస్యం అవుతున్నాయని మున్సిపల్ ఇంజనీర్ త్రినాథరావు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు వివరించారు. రోడ్డు నిర్మాణానికి విద్యుత్ స్తంభాలు అడ్డు లేకుండా మార్చాలని విద్యుత్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మరో 15 రోజుల్లో ఎలక్ట్రికల్ స్తంభాల మార్పు పనులు పూర్తి చేస్తామని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొత్తపల్లి రాంబాబు కేంద్ర మంత్రి వర్మకు తెలిపారు. మున్సిపల్, ఎలక్ట్రికల్ అధికారులు సమన్వయంతో పనిచేసి కాంట్రాక్టర్తో వర్షాకాలం ప్రారంభమయ్యేలోపే నిర్మాణం పనులు పూర్తి అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి కోరారు. సీసీ రోడ్ మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా భీమవరం 3 టౌన్ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ మన్నే సతీష్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ రవితేజ, ఎలక్ట్రికల్ ఏఈ పద్మావతి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలది వినోద్ వర్మ, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, బీజేపీ భీమవరం పట్టణ తూర్పు విభాగం అధ్యక్షులు అడబాల శివ, భారతీయ జనతా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు షేక్ మొహుద్దీన్, జనార్దన్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. కాలువగట్లను అంగుళం కూడా ఆక్రమించడానికి వీల్లేదని ఉపసభాపతి ఎమ్మెల్యే కన్మూరు రఘురాం కృష్ణంరాజు తెలిపారు. ఇరిగేషన్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలువగట్ల వెంబడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మేత గోడౌన్లు వేసి మనుషులు కూడా వెళ్లడానికి వీలు లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి వారందరికీ 15 రోజుల్లో నోటీసులు ఇచ్చి ఆక్రమణల తొలగింపు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎఫ్డీఓ, ఇరిగేషన్ అధికారి, నీటి సంఘం అధ్యక్షుడు, లస్కర్లు తదితరులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మంచినీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవింగ్ చేపట్టామని తెలిపారు. ఉండి ఇలాంటి పెద్ద గ్రామాల్లో పంట కాలువలోకి మూత్ర విసర్జన చేసే పైపులు పెట్టడం దారుణమన్నారు. ఈ కారణంగా ప్రజలు రకరకాల జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని వివరించారు. నీటిని పరిశుభ్రంగా ఉంచుకుందామని తెలిపారు. 1% చేసే తప్పులకు 99% ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. నీటి కాలుష్య భూతాన్ని అరికట్టేందుకు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఉండి డీజీ చైర్మన్ పణిబాబు, వైస్ చైర్మన్ సాయిల్ హెచ్రాజు, ఇరిగేషన్ డీఈ సత్యనారాయణమూర్తి, జనసేన మండల అధ్యక్షుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు కన్నెగంటి రూత్ కళ, కమతం బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. చాలా గ్రామాల్లో ఉండి లాంటి అతిపెద్ద గ్రామంలో కూడా చాలా గృహాలు కాలువకి, పంట కాలువకి దగ్గరలో ఉన్నవన్నీ కూడా వారి డ్రైనేజీని మలమూత్రాలతో సహా ఆ డ్రైనేజ్ మొత్తం పంట కాలువలోకి వదులుతున్నారు. ఈ పంట కాలువ నీళ్ళే మరి దీని కింద ఉన్న గ్రామాలన్నిటికీ కూడా అది తాగునీరుగా ఉంటుంది. సపోజ్ ఇక్కడ నుంచి జరుకోవాడ వెళ్తుంది, వాళ్ళకి ఇది మంచినీళ్ళు, అక్కడ చాలామంది కలుపుతున్నారు, అది వాళ్ళ కిందకి వెళ్తుంది. సో అలాగా నీటి కాలుష్యం కారణంగా రకరకాల జబ్బులతో ఎంతోమంది చనిపోతున్నారు. క్యాన్సర్కి కూడా కారణం ఈ ఆక్వా చెరువుల వ్యర్థాలు, అంటే ఇది జనాల వ్యర్థాలు. అలాగే ఆక్వా చెరువులు, ముఖ్యంగా రొయ్యలు, దాని అవశేషాలు అన్నీ మెడిసిన్స్ కావచ్చు. చేపల చెరువుల్లో మెడిసిన్స్ వేస్తారు, రొయ్యల చెరువులు వేయకూడదు, కానీ మరి వేస్తున్నట్టుగా కంప్లైంట్లు ఉన్నాయి.
మరి ఆ ఫీడ్లో కూడా రకరకాల ఐటమ్స్ ఉంటాయి, కొన్ని హార్మోన్లు ఉండొచ్చు. అవన్నీ కూడా నీటిలో కలిస్తే మనం నీటిని ఎంత శుద్ధి చేసినా కొన్ని ఉంటాయి, లెడ్ అని కొన్ని ఇంప్యూరిటీస్ అవి పోవు. అది మైక్రో లెవెల్లో ఉన్నా కూడా ఆరోగ్యానికి చాలా హానికరం, క్యాన్సర్ కారకం. సో ఇటువంటిది మనం నీరుని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి గతంలో మంచోడుకో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. గొడ్డు కన్నా మరి హీనంగా మరి కొన్ని చోట్ల పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళకి మరొక్కసారి వార్నింగ్ లాగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, అంటే ఒక 1% పబ్లిక్ చేస్తున్న తప్పులకి మిగిలిన 99 మంది అనారోగ్యం పాలవుతున్నారు, ఎంతోమంది మరణానికి కూడా కారణం అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ చేస్తున్న పనిని పబ్లిక్ దృష్టికి కూడా తీసుకొచ్చి, ఆ పబ్లిక్లో కూడా మీ దృష్టికి వచ్చిన ఈ చెరువులు నీళ్లు కలిపేవాళ్ళు ఇళ్లలోంచి పైపులు వేసేసి డైరెక్ట్గా, ఇప్పుడు కాలువలు కట్టేశాం కాబట్టి ఆ నీటి మట్టం పూర్తిగా అట్టడుగు స్థాయికి చేరింది. కాబట్టి ఎలాగ పైపులు పెట్టేశారో ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. మరి వెనకాల కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఇన్నాళ్ళు ఓహో ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళు వీళ్ళ మలమూత్రాల మనం తాగింది అని వాళ్ళనే వాళ్ళు అసహించుకునే పరిస్థితిలో మరి వాళ్ళ పరిస్థితి ఉంది. తాగునీరు కూడా సరైన తాగునీరు అందించాలి అనే ఒక మంచి దృక్పథంతో పనిచేయాలి అని చెప్పి అందరితోటి మాట్లాడటం. ఈ ఉండి నియోజకవర్గంలో మరి డీసీ పని గారు, డిప్యూటీ డీసీ సాయిలక్ష్మరాజు గారు, వీళ్ళు ఇంకా వారి నీటి సంఘాల అధ్యక్షులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ నీటి కాలుష్య భూతాన్ని అరికట్టాలి, అక్రమంగా వదిలే రైతులు అరిపట్టాలి, అలాగే కలుపుతున్న వాళ్ళ ఆటలు కట్టించాలి అనే ఉద్దేశంతో నిన్న ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఉండి వార్డ్ నెంబర్ 1లో ఒక 26 ఇళ్లకు సంబంధించి పైప్ లైన్లు అవి బ్రేక్ చేసి డమ్మీలు వేసేయడం జరిగింది. ఒక 19 ఎన్ఆర్పి అగ్రహారం, ఇంకొక సుమారు 28-29 వరకు మహదేవపట్నంలో కూడా తొలి విడతగా అయినాయి. ఆశకొద్దీ చెరువులు తవ్వేసి ఉండొచ్చు. వాళ్ళు దూరంగా ఉన్న పైప్ లైన్ వేసుకుని అందులోకి డ్రైన్లోకే వదలాలి. వదలటానికి కూడా వీలు లేకపోతే చెరువులు మూసేయాలి, తప్పదు. వ్యవసాయం చేసుకుంటారు. మీ మీడియా వాళ్ళు కూడా అలా సరదాగా అలా గట్ల మీద తిరుగుతూ ప్రయోజనం లేనివాడు ఎవడైనా ఉన్నాడా అనేది కూడా మీరు కనుక్కొని చెప్తే మీరు కూడా ప్రజలకి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. యుద్ధ ప్రాతిపదికన గట్ల మీద కూడా ఆక్రమణలు, నేను చెప్పేది ఎందుకంటే మనుషులు పనిచేస్తే రూపాయి అయితే మిషన్ పనిచేస్తే పావులాగా అయిపోతుంది. బట్ ఆ గట్ల మీద మిషన్ నడవాలి. మిషన్ నడవాలంటే ఎవరికాడు వాళ్ళమ్మ బాబు సొమ్ములాగా ట్రాన్స్ఫార్మరు ఆడి సైట్లో వేసుకోడు, కొంచెం కప్పెట్టి అందులో కూడా చేపలు పెంచేయాలి. గట్టు మీదే ట్రాన్స్ఫార్మర్ వేస్తాడు, గట్టు మీదే ఫీడ్ కూడా వేస్తాడు. ఇవన్నీ కూడా తొలగించడం మొదలు పెడుతున్నాం. ఎవడి స్థలంలో వాడు కాలువ గట్టుని ఎవడు అంగుళం కూడా ఆక్యుపై చేయడానికి లేదు. వాడి చెరువులో ఒక మూల మట్టేసుకుని దాని మీద ట్రాన్స్ఫార్మర్ వేసుకుని దాని మీదే ఆడు గోడౌన్ కట్టుకోవాలి తప్ప, అది కూడా పంట కాలువ ఉంటే 3 మీటర్లు వదిలి చేసుకోవాలి. ఆ మూల ఇంకో 2 మీటర్లు ఎక్కువ వదులుకుంటాడు. ఆ పక్కన దిమ్మేసుకుని మట్టి దిమ్మేసుకుని దాని మీద ఆడు గోడౌన్లో అవి పెట్టుకోవాలి. కాబట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎవరిని నా చుట్టూ ఉండే మనుషులైనా నాకు పొలం ఉన్నా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. అందరూ ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అయ్యి ఎవరి ఆరోగ్యానికి చేటు చేయకుండా ఆక్వా రైతులు అలాగే ప్రజలు కూడా నీట్గా వెచ్చలవిడిగా వారింట్లో చెత్తనే మంచినీటి కాలువలో కలుపుతున్న ప్రజలు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన దానికి ప్రతీకార దినోత్సవం అనుకోండి. ఆ పుట్టినరోజు పుట్టిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రతీకారం తీర్చుకున్న రోజు రేపు. సో ఆ ప్రతీకార దినోత్సవం రాధాకృష్ణ కన్వెన్షన్లో జరుపుకుంటున్నాం. సో అందరూ కూడా వీలైనంత ఎవరికి వీలైతే వాళ్ళు ఆ ప్రతీకార దినోత్సవంలో
పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా కూడా తెలియదు. గత ఏడాది మే 13వ తేదీన ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చి అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించారని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కన్మూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం ఉణుదూరు గ్రామంలో పంప్ హౌస్, వాటర్ ప్లాంట్, ముత్యాలమ్మ ఆలయం వద్ద సీసీ రహదారి, కమ్యూనిటీ హాల్, ఆరోగ్య ఉప కేంద్రాలను మంగళవారం సతీ సమేతంగా ప్రారంభించిన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మకమైన రోజున ఉణుదూరులో అభివృద్ది పనులను ప్రారంభించుకోవడం ఆనందకరంగా ఉందన్నారు. జలజీవన్ మిషన్ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యదర్శి నుంచి తనకి ఇప్పుడే ఒక ఫోన్ వచ్చిందని వివరించారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 250 కోట్లు వచ్చే వారంలో చెల్లించనున్నారని తెలిపారు. మిగిలిన 250 కోట్లు వచ్చే నెలలో అందిస్తారని వివరించారు. జల కాలుష్య సమస్య పరిష్కారానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నీటి కాలుష్యానికి కారణమవుతున్న సంఘటనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని వివరించారు. పంట కాలువల్లోకి ఇళ్లలోంచి పెట్టిన పైపులను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేస్తున్నామన్నారు. ఎవరైనా వాటిని తిరిగి పునరుద్ధరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో పల్లెపాలెం గ్రామంలో 6 నెలల కాలంలో 9 మంది వ్యక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. ఆ చావులకు మనమే కారణమనేది తెలియకుండానే జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. మంచినీటి కాలుష్యానికి కారణమవుతున్న సంఘటనలు అరికట్టేందుకు ప్రజలు సైతం తనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, కనుమూరి భరత్, గ్రామ సర్పంచ్ పిన్నంరాజు నాగలక్ష్మి, గ్రామ టీడీపీ అధ్యక్షులు బండారు వీరరాఘవులు, బండారు సాయి, మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, జుత్తిగ శ్రీను, ఆర్డబ్ల్యూఎస్డీఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్వీఎస్ రెడ్డి, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు అల్లూరి మాధవి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు, దాతలు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించారు. అవిశ్రాంత ప్రజా సమస్యల పరిష్కారం, అలుపెరుగని ఉపకారం వారి నిత్య జీవన కార్యక్రమం. ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేసి మరి అప్పుడున్న ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని పంపించి వేయడానికి 1 సంవత్సర కాలం పూర్తయింది. 13 అనేది చరిత్రని మార్చిన దాంట్లో అంటే ఒక అరాచక పాలన నుంచి ప్రజల్ని బయటపడేసిన రోజు ఈ మే 13 అని మనం ప్రముఖంగా భావించాలి. రాష్ట్ర చరిత్ర గతిని మార్చిన రోజు నాడే మరి గుందూరు గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ మనం ఓపెన్ చేసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ సెంటర్ కానీ కొన్ని బ్రిడ్జిలకి ఈ ఊర్లో అప్పుడు సత్యనారాయణ గారని నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మాకు ఒక లెక్చరర్ గారు ఉండేవారు, ఎస్ఎస్ఎన్ గారు అనేవాళ్ళం. ఆయన ఇక్కడ నీటి సమస్య గురించి 2-3 సార్లు నాతో మాట్లాడి దీనికి పరిష్కారం చేయాలి అని చెప్పిన తర్వాత మాస్టర్ అడిగారు. ఈ ఊర్లో అందరూ కూడా మాట్లాడటం జరిగింది. 29 లక్షలు దానికి కేటాయించడం, కంప్లీట్ అవ్వటం, అందరికీ అందుబాటులోకి రావటం, ఇప్పుడు ప్రజలకు అంకితం చేయటం. అలాగే జల్ జీవన్ మిషన్ ఎక్కడ చూసినా సరే నీటి కాలుష్యం స్టాటిస్టిక్స్ లెక్కలు తీస్తే మరి మొన్న ఒక పల్లెపాలెం గ్రామంలోనే గత 6 నెలల్లో 9 మంది చనిపోయారు. అలా ఎంతో మంది చనిపోతున్నారు. కానీ ఆ చావులకు మనమే కారణం అని తెలియకుండా పోతే పక్కోడు పోతాడని చెప్పి చంపేస్తున్నారు. సో చెరువులు అన్నింటి మీద కూడా ఉక్కు పాదం పెట్టడం జరిగింది. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటం,
ఎవరికి మంచిది కాదు. సో చేపల చెరువులో అందరికీ కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాం. మొన్న ఎవరో అలాగే చేస్తే విధించవలసిన శిక్ష కూడా విధించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, 15 రోజుల్లో చేపల చెరువుల వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా అతిక్రమించి వాళ్ళ చెరువులో నీళ్లు మా పనోడు చెప్పాడు, మా పనోడు తిరిగి వదిలేశాడు, నేనేమో రైల్లోకి వదలమన్నాను అని ఇలాంటి సొల్లు కౌరులు చెప్తే వాళ్ళకి మాటలు కూడా రాకుండా పెద్ద అంటున్నారు తప్ప, ఎందుకంటే తప్పదు. ప్రజల ఆరోగ్యం కోసం కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడం తప్పదు. వీడెవరా మాకు నీతులు చెప్తున్నాడు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సరదా తీరుస్తాం. మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకుండా కూడా చేస్తాం. ప్రతి గ్రామంలో కూడా మైక్రో ఫిల్టర్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. జల్ జీవన్ మిషన్లో మరి కాంట్రాక్టులు కూడా మరి చాలా మంది డబ్బులు రావాలన్నారు. గత 2-3 రోజులుగా కూడా ఫాలోఅప్ చేశాం. ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటేనే నాకు పవన్ కళ్యాణ్ గారి సెక్రటరీ గారు ఫోన్ చేసి చిన్న కాంట్రాక్టులకి 250 కోట్ల రూపాయలు వచ్చే వారం రిలీజ్ చేస్తామని చెప్పి కూడా చెప్పారు. మళ్ళీ ఆగిపోయిన పనులన్నీ కూడా ఏ ఊర్లో జల్ జీవన్ మిషన్ పనులు ఆగిపోయినాయో అవన్నీ కూడా కాంట్రాక్టులతో మాట్లాడి ఆ మిగిలిన 250 కోట్లు కూడా మళ్ళీ ఇంకొక నెలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీ సహకారాన్ని మరొకసారి కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాళ్ల మండలం జక్కరం గ్రామం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. గ్రామంలో వేయించేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివ పంచాయతన క్షేత్ర అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముందుగా గ్రామంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శోభయాత్ర చేపట్టారు. అదేవిధంగా ఆలయం ప్రాంగణంలో ప్రధాన అర్చకులతో యాగశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రాల నడుమ భక్తి శ్రద్దలతో నిర్వహించారు. గ్రామంలో పలువురు దంపతులు పాల్గొని నిత్య పూజలు చేశారు. అదేవిధంగా బుధవారం ఉదయం 9:20 త్రయాహ్నిక దీక్షతో శైవాగమ శాస్త్ర ప్రకారం పునర్నిర్మాణ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సూర్యనారాయణమూర్తి, శ్రీ విష్ణుమూర్తి సహిత శివ పంచాయతన క్షేత్రంలో ధ్వజస్తంభం, పరివార దేవత విగ్రహముల ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. గ్రామ పెద్దలు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి వాసు, నంద్యాల రామరాజు, పాతపాటి యుగంధర్ వర్మ, ఆలయ చైర్మన్ సతీష్, పాతపాటి మురళీ రామరాజు, వేగేసిన సూర్యనారాయణరాజు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నూతనంగా నిర్మించినటువంటి ఆలయం ముందు రామలింగేశ్వర స్వామి వారి యొక్క పంచాయతన ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు త్రయాణిక దీక్షతో నిన్న, ఈ రోజు, రేపు ఎంతో విశేషంగా ఒక కార్యక్రమాన్ని శైవాగమోక్త ప్రకారంగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో విశేషించి 2వ రోజు పూజా కార్యక్రమాల్లో సమస్తమైనటువంటి వాస్తు దోష శాంతి కొరకు వాస్తు పూజ,
వాస్తు హోమం, వాస్తు బలి, పర్యజ్ఞీకరణ, లక్షణోద్ధారణ, గ్రామ ప్రదక్షిణతో కూడినటువంటి గ్రామ బలిహరణ, అదేవిధంగా జలాధివాసంతో కూడినటువంటి నదీ జలాలు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, మృత్తికా స్నపనలతో విశేషంగా స్వామివారికి అధివాస కార్యక్రమాలు, సాయంత్రం 5 గంటల నుండి ధాన్యాధివాస కార్యక్రమం అయిన తర్వాత శాంతి కుంభస్థాపన, ఈ యొక్క 16 స్తంభాలతో నిర్మాణం చేస్తున్నటువంటి ఈ యొక్క మండపానికి మండపార్చన కార్యక్రమాలు, పంచవిధ సేనారూప కార్యక్రమాలు, గ్రామస్తులంతా విశేష సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా త్రయాన్నిక దీక్షలో 2వ రోజు పూజా కార్యక్రమం ఎంతో వేడుకగా నిర్వహించుకుంటున్నాము. స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం రేపు ఉదయం 9:20 నిర్వహించుకుంటున్నాము. కనుక అశేషంగా గ్రామస్తులందరూ కూడా తరలి వచ్చి స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. భీమవరం జేపీ రోడ్లోని కోపెల్లవారి సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయబద్దంగా పవళింపు సేవ నిర్వహించారు. ఆలయ ఈవో ముదునూరు సత్యనారాయణరాజు పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ మంతెన రామ్కుమార్ రాజు, కాకులపాటి వీరరాఘవరావు దంపతులచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, పండితులు నీరాజన మంత్రపుష్పాలతో నిత్యోపసాన, బలిహరణ, చక్రస్నానం, ద్వాదశ ప్రదక్షిణములు, ధ్వజ అవరోహణ, శ్రీవారికి పవళింపు సేవ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
అనేక క్రమాలు ఆధ్యాత్మిక యోగా గురువు రవిశంకర్ అంటే పరిచయం అవసరం లేని పేరు అని, ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించిన గురువు అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ భీమవరం శిక్షకులు రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ అన్నారు. భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించి యోగాసన కార్యక్రమాలను నిర్వహించారు. గోపాల్ శర్మ మాట్లాడుతూ ధ్యానం ద్వారా సంఘర్షణను పరిష్కరించడానికి ఆయన మాటలు చాలా మందిని ప్రభావితం చేశాయని, రవిశంకర్ ప్రతి సంవత్సరం 40కి పైగా దేశాల్లో పర్యటిస్తూ తన అనుచరులలో శాంతి సందేశాన్ని వ్యాపింపజేస్తున్నారన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఆధ్యాత్మిక మానవ సేవతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ గురూజీ శిష్యులు వివి కృష్ణమోహన్, సిహెచ్వి రామకృష్ణంరాజు, సిహెచ్వి జయవాణిశ్రీ, టి విజయ్ కుమార్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. విశ్వమంతా ఆరోగ్యంగా ఉండాలి, ప్రపంచం శాంతిగా ఉండాలి, మనుషుల్లో శాంతి స్వభావాలు ఉండాలి, యోగా ద్వారానే ఇవన్నీ సాధ్యమని నిరూపించినటువంటి మహోన్నత వ్యక్తి రవిశంకర్ గురూజీ. రవిశంకర్ గురూజీ వాళ్ళ విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆ మహానుభావుడు కొన్ని లక్షల మందికి యోగా చెప్తున్నారు. ఆయన డివోటీస్ వాళ్ళు కొన్ని లక్షల మంది చెప్తున్నారు. ఇలాగా రవిశంకర్ గురూజీ ఆదర్శంగా తీసుకుని కోట్లాది మంది మరి ఆరోగ్యం సంపూర్ణంగా తెచ్చుకుని
ఇవాళ సమాజంలో తిరుగుతున్నారనేది యథార్థ సంఘటన. అటువంటి మహానుభావుడు పుట్టినరోజు ఇవాళ మన భీమేశ్వర దేవస్థానంలో యోగా గురువు శ్రీ కలిగొట్ల గోపాలశర్మ గారు వాళ్ళ శిష్య బృందం అంతా కలిసి వారి గురించి చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా యోగాతోటే సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పిన మహానుభావుడు రవిశంకర్ గురించి. అటువంటి మహానుభావుడిని మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం, మరి ఏమంటారు నీటి కాలుష్యం, ఇవన్నీ వచ్చి మనిషి తినే ఆహారం కూడా కలుషితం అయిపోతే మరి ఎన్ని రోగాలు వస్తున్నాయో అంత చిక్కని వ్యాధులు వస్తున్నాయి. ఇది అన్నిటికీ నిర్మూలన అవ్వాలంటే యోగా 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 అని చెప్పిన మహానుభావుడు రవిశంకర్ గురించి. వారు నిండు నూరేళ్లు ఉండాలని. జగద్గురువు పూజ్యశ్రీ రవిశంకర్ గురూజీ 69 సంవత్సరాల నుండి 70వ జన్మదినోత్సవం ఈరోజు ఇక్కడ భీమేశ్వర సంస్థానంలో మరి శ్రీ విజ్ఞాన వేదిక మరియు రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తరఫున భీమవరం సంస్థ తరఫున జరుపుకుంటున్నాం. మరి ఆయన గురించి మరి మన రంగసాయి గారు చెప్పినట్లుగా 180 దేశాల్లో 50 కోట్ల మంది గురూజీని అనుసరిస్తూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతున్నారు. ఆయన 1982లో 10 రోజులు నిరాహార దీక్షలో మౌనంలో ఉండి మనుషులు ఎందుకు కష్టాల్లో ఉన్నారో అని ఆలోచించి ధ్యానం చేయగా ఆయనకి దైవదత్తంగా సుదర్శన క్రియ అనే ఒక శ్వాస ప్రక్రియ ఇవ్వబడింది. దానితో ఆయన ఈరోజు అన్ని దేశాలు ప్రచారం చేస్తూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నారు. అందరూ కూడా ఆయన్ని అనుసరిస్తే ఆరోగ్యం ఆనందం కలుగుతుంది. భీమవరంలోని జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయం సుందరయ్య భవనం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ సేవా కార్యక్రమాలకు పూనుకుంటోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట నాయకులు మంతన సీతారాం మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య కుల మతాలకు అతీతంగా ప్రజానికానికి విశేష సేవలు అందించారని, ఆయన పేరిట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వేసవిలో దాతల సహకారంతో అనేక చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఏ సేవా కార్యక్రమం ప్రారంభించినా దాతల సహకారంతోనే ప్రారంభం చేస్తోందన్నారు. 15 రోజుల పాటు చలివేంద్రం నిర్వహణకు ముందుకు వచ్చిన దాత కొత్త రాధాకృష్ణమూర్తికి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చలివేంద్రం నిర్వహణకు దాతలు దాతృత్వంతో ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు, సీనియర్ నాయకులు జె నరసింహమూర్తి, ఎం వైకుంఠరావు, త్రిమూర్తులు, కె రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం మెంటేవారి తోటలోని సిపిఎం ఆఫీస్ దగ్గర కొత్త రాధాకృష్ణమూర్తి గారి వాళ్ళ ధర్మపత్ని తరపున కుటుంబ సభ్యులు ఈరోజు మజ్జిగ చలివేంద్రానికి సంబంధించి ఒక 4 రోజుల పాటు వాళ్ళు దాతృత్వం ప్రకటించారు. ఈ సందర్భంగా మన వాసుదేవరావు గారు, ఇతర పెద్దలు, నాయకులందరూ కూడా ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈ మండు వేసవిలో ప్రతి ఒక్కరికి కూడా కనీసం మంచినీళ్ళైన సమయానికి దొరకని పరిస్థితి ఉంటుంది. అది మన పట్టణంలో మన మున్సిపాలిటీ తరఫున కూడా 8 ప్రాంతాల్లో పెట్టాము. అలాగే దాతలు కూడా మంచినీళ్ళు పెట్టారు. కానీ ఈరోజు వీళ్ళు మజ్జిగ చలివేంద్రం పెట్టడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్కడైనా ఎవరైనా కూడా పట్టణంలో ఉన్నటువంటి దాతలు ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఈ దాహం తీర్చడానికి మన ఇరుగు పొరుగు ఊర్ల నుంచి ఇక్కడికి ఎంతోమంది పోతూ ఉంటారు. వాళ్ళందరికీ సమయానికి వాళ్ళకు దాహం తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది ఎంతో అవసరమని అందరూ తెలియజేస్తూ, సిఐటియు వారు చాలా మంచి కార్యక్రమాలు ఇలా చేపడతారు. వారు అప్రోచ్ అయ్యి ఇలా 1 మంత్కి స్పాన్సర్షిప్ అడిగితే మేము ముందుకు రావడం జరిగింది. వారు ఇలాగే మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. చలివేంద్రం ఈ రోజున మన కమిషనర్ గారు ప్రారంభోత్సవం చేశారు. అది అంటే కేవలం ప్రభుత్వం అన్నీ చేయాలనే దృష్టి నుంచి కాకుండా, దృక్పథం కాకుండా మనం స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు వీళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా ఇలాంటి నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, వారిని అభినందిస్తున్నాను. నేను విజయవాడ నుంచి ఇటీవలనే ఇక్కడికి వచ్చాను. విజయవాడలో మొన్నే ఎప్పుడే 15 రోజులు 20 రోజుల క్రితం ఇంచుమించుగా అన్ని కార్పొరేటివ్ డివిజన్స్లో కూడా కార్పొరేషనే ఇలాంటి చలివేంద్రాలు నిర్వహిస్తున్నాయి. బయట అనేక సంఘాలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇక్కడ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. అందుకని అంటే మున్సిపల్ కమిషనర్ గారిని అభినందిస్తున్నాను. అవి కొంచెం ఎక్కువ సెంటర్లో మున్సిపాలిటీ కూడా పెడతాం. మేము కూడా ప్రయత్నం చేద్దాం. సుందరయ్య గారు పేరున మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మెంటేవారి తోట సిపిఎం ఆఫీస్ వద్ద. మజ్జిగ చలివేంద్రానికి కొత్త రాధాకృష్ణమూర్తి గారు భార్య క్రీస్తులు మహాలక్ష్మి గారి పేరు మీద 4 రోజుల పాటు మజ్జిగ దాతగా కుటుంబ సభ్యులు ఇవ్వడం జరిగింది.
ఈ శిబిరాన్ని భీమవరం మున్సిపల్ కమిషనర్ గారు ప్రారంభించడం జరిగింది ఈరోజు. కాబట్టి ప్రజలకి, ఎండల్లో తిరుగుతున్న ప్రజలకి దాహం తీర్చడం కోసం మజ్జిగ కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాస్ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల వద్ద డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్నింగ్ కాఫీ క్లబ్ సహకారంతో మంగళవారం చలివేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఏడాది డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్న చలివేంద్రానికి తమ మార్నింగ్ కాఫీ క్లబ్ సహకారం అందిస్తోందని, దాతల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి పాకలపాటి సీతారామరాజు, జాలీ వాకర్ జి అప్పలరాజు పాల్గొన్నారు. నిర్వహించబడుతున్న మజ్జిగ చలివేంద్రానికి ఈరోజు రేపు మార్నింగ్ కాఫీ క్లబ్ స్పాన్సర్ చేస్తున్నాం. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. గత 5-6 సంవత్సరాల నుంచి డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ వారు ఇక్కడ మన డిఎన్ఆర్ గ్రౌండ్స్ ప్రెమిసెస్ నందు ఇలాగ చలివేంద్రం ఏర్పాటు చేస్తాం. వారికి అనుమతిగా ఉంది. మంచి కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యాలు అవ్వాలనే ఉద్దేశంతో మేము 2 రోజులు ఈ రోజున రేపు స్పాన్సర్ చేస్తున్నాం. దాతలు ఇలాగే ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ మజ్జిగ చలివేంద్రాన్ని గత 2 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దానికి దాతలు ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని దిగ్విజయంగా నడిపించడానికి సహకరిస్తున్నారు. అలాగే ఈవేళ రేపు మన మార్నింగ్ కాఫీ క్లబ్ వారు 2 రోజులు మాకు అవకాశం ఇచ్చి వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి అవకాశం ఇచ్చారు. వారికి డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏ కార్యక్రమం ఉన్నా సరే డిఎన్ఆర్ దీనికి సంబంధించినటువంటి మార్నింగ్ కాఫీ క్లబ్ వారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ భీమవరానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ వద్ద మజ్జిగ చలివేంద్రంలో మార్నింగ్ కాఫీ క్లబ్ భీమవరం తరఫున ఈరోజు రేపు స్పాన్సర్ చేయడం జరిగింది. మరి మండు వేసవిలో బాటసారులకి సేద తీరే విధంగా ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా మార్నింగ్ కాఫీ క్లబ్ ఈ బివి రాజు మున్సిపల్ పార్క్ వద్ద ఉన్న చలివేంద్రానికి, అలాగే పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తున్న చలివేంద్రానికి, ఈరోజు డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ చలివేంద్రానికి కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఈరోజు డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ చలివేంద్రం వద్ద మా కాఫీ క్లబ్ మార్నింగ్ కాఫీ క్లబ్ వారు మేము 2 రోజులు స్పాన్సర్ చేసాము. ప్రతి బాటసారి అందరూ కూడా ఉపయోగించు చక్కని మజ్జిగని అందజేస్తున్నందుకు ఈ వాకర్స్ అసోసియేషన్ వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.